మరి రాబోయే కాలంలో పరిటాల శ్రీరామ్ ఎలా ఉండబోతున్నారు? ఎందుకంటే లోకేష్తో కలిసి జర్నీ ఎలా ఉండబోతుంది అసలు? అది పార్టీ నిర్ణయిస్తుందా లేదంటే నిర్ణయించేదేం కాదు, ఆయనతో జర్నీ అనేది ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా దాన్ని డిసైడ్ అయి కూర్చున్నాం మేము. కొత్తగా ఇక్కడ మార్పులు అనేటివి అలా ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా అది పాజిటివ్గా జరుగుతుంది. ముందు ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్తాము. అంటే మీ అభిమానులు అయితే ఎస్పెషల్లీ పరిటాల శ్రీరామ్ని ఎప్పుడెప్పుడా మేము ఒక పదవిలో చూడాలి అని చెప్పేసి చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నటువంటి నేను. దీనికి ఏమైనా పరిటాల శ్రీరామ్ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? పనులు చేయడానికి పదవులే ఉంటేనే పనులు చేస్తామనేది ఉందండి, కానీ మనము ఉపయోగపడాలా, మనకు అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం అనేది మన నుంచి 100% ఉండాలి. సార్ ఎస్పెషల్లీ గత పరిటాల రవీంద్ర ఉన్నప్పుడు పోలీసింగ్ అనేది, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, డే అండ్ నైట్ అనేది లేకోకుండా అని చెప్పేసి మీరు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. మరి ఆ పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. దీనికి ఎలా ఉండబోతుంది? ఏమన్నా రివెంజ్ అటువంటివి ఏమైనా ఉంటాయా? 9 నెలలు అయిందండి. ఏం రివెంజ్ చేయాలనుకుంటే అది తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్ని ఖచ్చితంగా బయట పెడతాము. తప్పు జరుగుంటే దాని మీద మీరు సంజాయిషి ఇచ్చుకుంటారు, దానికి శిక్ష అర్హులు అయితే శిక్ష పడుతుంది. కానీ దాన్ని మేము పోలీసుని వాడి రివెంజ్ చేర్చుకునేంత అవసరం అయితే ఏం లేదు. నిజంగా రివెంజ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ఎందుకంటే మేము సాగొట్టచ్చు కదా. సో ఆ పరిస్థితి ఏముండదు. ఇంకోవేళ అటువంటి పరిస్థితులు అయితే నాకు తెలిసి తప్పు చేస్తుంటే తప్పని ఆ తప్పుని ఏ రకంగా మనము దానికి ఇది కావాలో దాని తగ్గట్టు సొల్యూషన్స్ ఎలా ఏంటి ఉంటాయి.